ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఇప్పటికే నేను నిన్ను 2 సార్లు హెచ్చరించి ఉన్నాను. ఇదే ఇంకా చివరిసారి. ఇక నిన్ను ఎవరూ కూడా కాపాడలేరు. నేను కూడా చివరికి కాపాడలేని పరిస్థితి తెచ్చుకోకు నాయనా అని బాబావారు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు బాబాగారి సందేశము బాబాగారి మాటల్లోనే విందామండి. ఒకానొక ఊర్లో ఒకతను చాలా మంచివాడండి. అతనికి చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే తత్వము అనేది ఉంది. అయితే పెద్దగా చదువుకోలేదు. అలాగే పెరిగి పెద్దవాడయ్యాడు. అన్ని రకాల పనుల్లో కూడా చాకచక్యంగా ఉంటాడు. అంటే చదువు అబ్బలేదు అంటే మంచిగా క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా వచ్చండి. చిన్న వ్యాపారం స్టార్ట్ చేస్తాడు. ఆ వ్యాపారం కిల్లి వ్యాపారం పెట్టుకుంటాడు. పాన్ షాప్లా పెట్టుకొని దాంట్లో అన్నీ అమ్ముతూ ఉంటాడు. అలాగే మద్యం కూడా అమ్ముతూ ఉంటాడండి. ఆ మద్యము కూడా తెలియకుండా లిక్కర్ రూపంలో ఆ పాన్ షాప్లో అమ్ముతూ ఉంటాడు. అలాగా బోల్డ్ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. నెమ్మదిగా ఫ్రెండ్స్ ఎక్కువైన తర్వాత అతనికి కూడా మద్యపానము అనేది అలవాటవుతుంది. అప్పటి నుంచి అతను మద్యపానం కూడా చేస్తూ ఉంటాడు. అయితే అతి త్వరలోనే అతనికి మ్యారేజ్ అవుతుంది. మంచిగా 2 అమ్మాయిలు పుడతారు. ఫస్ట్ ఒక అమ్మాయి, తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయి పుడుతుంది. అబ్బాయిలు లేకపోయినా అమ్మాయిలను మంచిగా చూసుకుంటూ ఉంటాడు. చాలా భక్తుడు, సాయిబాబాకి అంతకన్నా పెద్ద భక్తుడండి. ఏది చేసినా కూడా బాబాకి చెప్పకుండా చేయడు. అలా 2 పిల్లలు పెరిగి పెద్ద అవుతూ ఉంటారు. కానీ ఆ టైంలోని వేరే వాళ్ళ సావాసం పొందడంతో, అందులో షాప్లో లిక్కర్ ఉండటంతో, చీప్ లిక్కర్ కూడా ఉండటంతో తెలియకుండానే ఆయన మందుకి బానిసైపోతాడండి. తాగుతూ ఉంటాడు. ఫస్ట్లో బాగానే ఉంటుంది. తర్వాతకి అతని ఆరోగ్యం క్షీణించడం మొదలు పెడుతుంది. అప్పుడే బాబావారు ఒక పెద్ద ముసలాయన రూపంలో వాళ్ళ ఇంటికి వచ్చి, మరి ఎక్కడి నుంచి ఇలా వచ్చారని చెప్పి, అతన్ని ఎక్కడో చూసినట్టుందని ఇలా మాటలు కలిపి అతను కూర్చోబెట్టి, బాబు, నువ్వు తాగుతావు కదా, నీ దగ్గర వాసన వస్తుంది, అలా తాగకు బిడ్డ, నీ ఆరోగ్యము చాలా దెబ్బతీసే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తాడనమాట. ఆ సాధువులాగా రూపంలో పెద్ద ఆయన వస్తే అతన్ని మంచిగా సత్కారం చేసి అతనికి మాట ఇస్తాడు. నేను తాగనండి, ఇక నుంచి తగ్గించేస్తాను, నెమ్మదిగా, ఒకేసారి అంటే అవ్వదు కదండి స్వామి అని చెప్పి ఆ పెద్ద ఆయన్ని పంపించేస్తాడు. అతని యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది. ఫస్ట్ లివర్ చెకప్ చేయించుకుంటాడు. లివర్ చెకప్ చేయించుకుంటే చాలా కొద్దిగా ప్రమాదకరంగానే ఉందని చెప్తారు. తర్వాత రెండోసారి అతనికి ప్రాణం మీదకి వస్తుంది. బాబావారు కళ్ళలో కనిపించి, నాయనా, నీకు ఆల్రెడీ ఒకసారి నేను చెప్పి ఉన్నాను, అయినా సరే నువ్వు తాగుడు అనేది మానటం లేదు. నీకు 2 పిల్లలు ఉన్నారు. అందులో మీ భార్య చాలా మంచిది, మిమ్మల్ని చూసుకుంటూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి నీ వల్ల అన్యాయం చేయకు అని మరీ బాబావారు కల్లో కనపడి చెప్తే, అలాగే బాబా, తాగను, ఇక మానేస్తాను అంటాడు. కానీ కొన్ని రోజులు అలాగే బాబావారికి ఇచ్చిన మాట ప్రకారము కొన్ని రోజులు తాగకుండానే ఉంటాడు. ఇంకా మళ్ళీ వేరే ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వేరే అతి చెప్పి అతన్ని మళ్ళీ తాగుడులోకి దింపుతారు. మళ్ళీ తాగుడికి బానిసైపోతాడు. ఈసారి అతని యొక్క పరిస్థితి అనేది చాలా విషమించిపోతుంది. లోపల లివర్ అంతా కూడా కుళ్ళిపోతుంది. ఆ లివర్ అంతా పాడైపోతుంది. అతను చాలా హీనస్థితిలోకి వెళ్ళిపోతాడు. హాస్పిటల్ తీసుకెళ్తే ఇంకా వాళ్ళ ఊళ్ళో ఉన్న డాక్టర్ చేతులు పైకెట్టేస్తాడు. అంటే అతను నా వల్ల కాదు, ఇతని యొక్క లివర్ మొత్తం కూడా పాడైపోయింది, అసలు ఇతను బతకటానికే ఛాన్స్ లేదని చెప్తారనమాట. ఆయన అప్పటికి బాబావారు చెప్పిన మాటలు, కళ్ళలోకి వచ్చిన మాటలు అన్నీ గుర్తుకొచ్చి ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ ఆవిడ కూడా బాబావారి మంచి భక్తురాలండి. ఇక లాభం లేదని వాళ్ళ ఆవిడ బాబాకి మొక్కుకుంటుంది. తండ్రి, నువ్వే కాపాడాలి, ఈసారి కాపాడితే అతన్ని తాగకుండా చూసే బాధ్యత నాది, అతనికి నేను కవచంలా ఉండి రక్షించుకుంటాను తండ్రి అని చెప్పి అతన్ని వేరే హాస్పిటల్కి, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తుంది. ఇంకా అయిపోయాడు, ఇంకా చనిపోయాడని అందరూ కూడా ఊళ్ళో వాళ్ళు కానీ అందరూ అనుకుంటారు. కానీ ఆమె బాబావారి మీద నమ్మకం, విశ్వాసం అనేది పెట్టుకుంటుంది. అలాగే అతన్ని వేరే ఊరికి తీసుకెళ్తుంది. అక్కడికి అయిపోయాడు అని కూడా డాక్టర్ చెప్తారు. కాకపోతే అతనికి ప్రాణగండము
ప్రాణము అనేది ఉంది కాబట్టి, అంటే ప్రాణంతో ఉండే శక్తి అనేది ఆయనకు ఉంది కాబట్టి తుదిలో అతని యొక్క ప్రాణాలు తప్పుతాయి. ఇదంతా బాబావారు చేసిన మిరాకిలే. ఆ తల్లి 2 రోజులు ఏమీ తినకుండా ఉపవాసం, బాబావారికి మీద నమ్మకంతో ఉపవాసం ఉంటుంది. ఆ తల్లి యొక్క బాధను చూసి బాబావారు చలించిపోయి అతనికి ఒకసారి ప్రాణభిక్ష పెడతాడనమాట. అప్పుడు ఆ తర్వాత మందులతో నెమ్మదిగా అతను మళ్ళీ ఆరోగ్యము మెరుగుపడి అతని మంచి స్థితికి వస్తాడనమాట. అప్పటి నుంచి వాళ్ళ ఆవిడ అతని పక్కనే ఉండి తాగనివ్వకుండా ఇద్దరు కూడా బాబాని బాగా నమ్మి ఇద్దరు పూజలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా బాబావారు అతని యొక్క విషమ పరిస్థితి నుంచి కూడా ఆయన కాపాడారండి. ఈ కథ ద్వారా బాబావారు మనకు చెప్పే నీతి ఏమిటంటే, ఇక్కడ తాగుడనే కాదండి, మీరు ఏ వ్యసనానికైతే మీరు బానిసైపోయి ఏ వ్యసనంతో అయితే మీరు ఉంటున్నారో ఆ వ్యసనాన్ని మీరు వదులుకోండి. ఇప్పటికే నేను చెప్పి ఉన్నాను. నేను నా ఇంటి కలలో చెప్పి ఉండొచ్చు, వేరే పెద్దల చేత చెప్పి ఉండొచ్చు, ఎవరైనా ముత్తైదుల ద్వారా మీ ఇంటికి వచ్చి చెప్పి ఉండవచ్చు, ఒక జంతువుల రూపంలో కూడా తెలిసి తెలియక నేను నీ దగ్గరే ఉండి కూడా చెప్పి ఉండొచ్చు. నీకు ఆ భ్రమ నేను కల్పించి ఉండవచ్చు అని బాబావారు చెప్తున్నారండి. కాబట్టి ఇప్పటికైనా సరే నువ్వు తెలుసుకో, నీ యొక్క చేసే తప్పులని అర్థం చేసుకొని ఆ తప్పుడు మార్గంలో నుంచి బయటికి రా. ఇక ఇదే చివరిసారి, ఇక నేను చెప్పను, నిన్ను కాపాడే ప్రయత్నం కూడా నేను చేయను. ఎందుకు అంటే నీ కర్మఫలాలు అంతగా దిగజారిపోతున్నాయి. ఈ విషయమైనా చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా నువ్వు కొద్దిగా నీ యొక్క మైండ్ని సరైన దృష్టిలో పెట్టగలిగితే మీ జీవితంలో మంచి మిరాకిల్స్ జరుగుతాయి. నువ్వు నీ గురించి కాకపోయినా నీ పిల్లలు నీ భార్య గురించి అయినా సరే నువ్వు చేయవలసిన కర్తవ్యం ఏంటి అంటే, నీ చెడు వ్యసనాలను నువ్వు మానుకొని మంచి స్థితిలోకి రా అని బాబావారు ఈ కథ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారండి. ఎవరైతే ఈ వీడియోని అందుకుంటారో వాళ్ళు ధన్యులు అంది. తప్పకుండా వాళ్ళ జీవితంలో మంచి మార్పును బాబావారు తీసుకొస్తారు. ఎప్పుడు అంటే బాబా చెప్పినట్టుగా వాళ్ళకున్న చెడు వ్యసనాన్ని వదిలి మంచి మార్గంలోకి వచ్చినప్పుడు. కనుకనే బాబావారు మళ్ళీ ఒకసారి మనందరినీ కూడా ప్రేమతో దీవిస్తున్నారండి. కాబట్టి మీరు యొక్క చెడు వ్యసనాలని మీరు వదులుకోండి. బాబావారు చెప్పినట్లుగా మంచి మార్గంలోకి రండి. మీ ఫ్యామిలీని మీరు చూసుకోండి అని బాబావారు మరి ఒకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నారండి. సర్వేజన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం సాయిరామ్.